మోంతా ప్రభావంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం లక్ష్మీపురం గ్రామంలో పురిటి నొప్పులతో ఓ గర్భిణి తీవ్ర అవస్థలు పడింది. ఆసుపత్రికి వెళ్లాలంటే చంపావతి నది కుడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వెళ్లలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. మీసాల పార్వతి అనే మహిళకి ఉదయం నుంచి పురిటి నొప్పులు వస్తున్నా హాస్పిటల్కు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి బురద మార్గం గుండా ఆటోలో గర్భిణిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది గంట టైర్ పడుతుంట అలాగా. మోంతా ప్రభావంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో లక్ష్మీపురం అనే గ్రామంలో పురిటి నొప్పులతో ఓ గర్భిణి తీవ్ర అవస్థలు పడింది. ఆసుపత్రికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆ మోంతా తుఫాను ప్రభావంతో కుడి కాలువ చంపావతి నది కుడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. సో దీంతో ఆ కుడి కాలువ దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. మీసాల పార్వతి అనేటువంటి మహిళ, ఆ మహిళ నిండు గర్భిణి. ఆ గర్భిణికి ఉదయం నుంచి పురిటి నొప్పులు వస్తున్నా కూడా హాస్పిటల్కి ఎట్లా తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో వారి కుటుంబం ఆందోళన పడింది. చివరికి బురద మార్గం గుండా ఆటోలో గర్భిణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అవే విజువల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం సార్. శివశంకర్, మోంతా ప్రభావంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో దాంట్లో ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఫైనల్గా ఆటోలో అయితే ఆసుపత్రికి పంపించారు. సో ఇట్లా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు? రాజేష్, మొంతా తుఫాను బీభత్సం వేళ బాధాకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుని చెప్పొచ్చు. నిండు గర్భిణి ఈ విధంగా తుఫాను ప్రభావంతో ముఖ్యంగా ప్రభుత్వాల అలసత్వంతో ఎంత ఇబ్బంది పడుతుందో మనం చాలా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఆ గ్రామం గుండానే చంపావతి నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచో వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఒక కాజ్వే ఏర్పాటు చేయండి, చిన్న బ్రిడ్జ్ లాంటి మాకు ఏర్పాటు చేయండి, మాకు ఇబ్బంది ఉండదని అనేక మార్లు ప్రభుత్వానికి మొత్తం అన్ని అంటే వచ్చే ఏ ప్రభుత్వం అంటే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఇన్ని ప్రభుత్వాలు చెప్పుకున్నా ఏ ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో నేడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో ఒకసారి మనం చూస్తుంది. ఇలాంటి బాధాకరమైన సంఘటన ఏ కుటుంబంలో కూడా చోటు చేసుకోకూడదని చెప్పాలి. ఎందుకంటే జనరల్ గా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు నది ఉధృతంగా ప్రవహిస్తుంది, మరోవైపు గర్భిణికి పురిటి నొప్పులతో ఆమె బాధపడుతున్న పరిస్థితి. దగ్గరలో అంటే గ్రామంలో హాస్పిటల్ కూడా లేని పరిస్థితి. సో ఈ క్రమంలో గ్రామం వెనుక మార్గం గుండా ఉన్నటువంటి ఓ చిన్న అంటే జనాలు నడవడానికి వీలున్నటువంటి చిన్న మార్గం గుండా, అది కూడా మెంటా తుఫాను ప్రభావంతో వర్షాలు కంటిన్యూగా పడడంతో బురదమయంగా మారిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక ఆటో ఆశా వర్కర్ సహాయంతో ఆటో ఎక్కించి ఆటోను తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడంటే, ఆటో స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళడానికి కూడా దాని కెపాసిటీ సరిపోవట్లేదు. అంత బురదలో అది వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నేపథ్యం అందరూ కూడా తోస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా మారాలి. అయితే ఆమెను మెంటాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతానికి తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే అంటే మెంటాడ ఆసుపత్రి దగ్గరలో ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మోంతా తుఫాను చాలా వరకు ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. విజయనగరం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఒక గర్భిణికి నిండు గర్భిణి, ఆమెకు ఉదయం నుంచే పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి పంపించేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ నది చంపావతి నది కుడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ రోడ్డు గుండా, ఆ మార్గం గుండా ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి. సో కనీసం అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. బురదమయమైనటువంటి రోడ్డు ఉంది. ఆ బురదమయమైన రోడ్లో ఆటో కూడా ముందుకు కదలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కొంచెం ఆటోని ముందుకు నెడుతూ ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ గడ్డ ఎంత కొద్ది కానీ ఎక్కువ కానీ పట్టదంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ గడ్డ.